హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను మీకు హైదరాబాద్ టు శ్రీశైలం ట్రిప్ డీటెయిల్స్ గురించి చెప్తాను. మనందరికీ తెలిసిన విషయమే, శ్రీశైలంలో మనం జ్యోతిర్లింగము, శక్తిపీఠం రెండు దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారిది నెక్కు భాగం అక్కడ పడిందని చెప్పి మనకి పెద్దలు అంటూ ఉంటారు. సో అలాగా శక్తిపీఠం అనేది మనకు అక్కడ ఉంది. అండ్ మేము బస్ అనేది ఎర్లీ మార్నింగ్ 5:45కి ఎక్కామండి. సో వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1 అలా అయింది. అండ్ నెక్స్ట్ ఎంజీబీఎస్లో మనకు ఒక 15 to 20 మినిట్స్ బస్ ఆపారు. సో ఎవరైనా సడన్ ప్లాన్ ఉన్న వాళ్ళు ఎక్కాలనుకుంటే అక్కడ డైరెక్ట్గా వచ్చేసి అక్కడి నుంచి ఎక్కవచ్చు. ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా ఉన్నారంటే ఒక 2-3 బస్సెస్ అవైలబుల్ ఉంటాయి మనకి. అండ్ 9కి మిడిల్లో బస్ ఆపారు టిఫిన్ కోసం 10 to 15 మినిట్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఘాట్ రోడ్ ఎంటర్ అయ్యామంటే మనకు ఒక 2 అవర్స్ పడుతుందండి శ్రీశైలం రీచ్ అవ్వడానికి. అండ్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే ఘాట్ రోడ్లో మలుపులు అనేవి చాలా ఎక్కువ అండి కంపేర్ టు ఆంధ్ర నుంచి శ్రీశైలం వచ్చేటప్పుడు. ఎందుకంటే నేను ఆ వే కూడా వచ్చాను, సో అలా తెలుసు నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే మనం డ్యామ్ అనేది చూడొచ్చు. మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు గేట్స్ ఏమీ ఓపెన్ చేసి లేవండి. బట్ హైదరాబాద్ రిటర్న్ అయ్యేటప్పుడు 3 గేట్స్ ఓపెన్ చేశారు. వాటర్ ఫ్లో అది చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇప్పుడు మనం బ్రిడ్జ్ ఎక్కుతున్నాం కదా, ఈ బ్రిడ్జ్ ఎక్కామంటే మనకి డ్యామ్ అనేది ఇంకా చాలా నీట్గా కనపడుతుంది ఎదురుగా. అండ్ డ్రైవర్ సైడ్ ఉన్న సీట్స్ బుక్ చేసుకున్నారంటే మీరు డ్యామ్ అనేది బాగా చూడొచ్చు బస్సులో నుంచే. అండ్ ఇంకోటి ఏంటంటే స్పర్శ దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెస్ట్ అండి. ఈచ్ పర్సన్ 500 అలా పడుతుంది. అండ్ డైరెక్ట్ అక్కడ మనకేం స్పర్శ దర్శనం రిలేటెడ్ టికెట్స్ ఏమి అవైలబుల్ ఉండవండి. ఇప్పుడు తీసేశారంట. ఓన్లీ 300 రూపీస్, 150 రూపీస్ టికెట్సే అవైలబుల్ ఉంటాయి. 300 రూపీస్ టికెట్స్ ఏంటంటే దేవుడిది ఉంది కదా గర్భగుడి, సో ఆ గడప ముందుగా ఉండి మనం దర్శనం చేసుకోవచ్చు. 150 రూపీస్ ఏంటంటే ఒక స్టెప్ అనుకుంటా. అండ్ ఫ్రీ దర్శనం అంటే ఇంకొక స్టెప్, ఇంకొక బ్యాక్వర్డ్ ఉంటాము. అండ్ మనకి శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యామంటే మనకి శివుడిది, నందిది ఫస్ట్ కనిపిస్తుంది. ఇక్కడే మనకి శివుడి దర్శనం అవుతుందండి. సో మనకి బస్ స్టాండ్లో బస్సు ఆపిన తర్వాత మేము మా రిలేటెడ్ సత్రం ఉంటే అక్కడికి వెళ్ళాము. మ్యాక్స్ శ్రీశైలం అందరూ సత్రంలోనే ఉంటారు. సో మాకు రూమ్ ఇచ్చేసారు వెళ్ళినమ్మటనే. మేమేం అంతగా వెయిట్ చేయలేదు. సో ఒక రూమ్కి 400 రూపీస్ అనమాట. 1000 రూపీస్ డిపాజిట్ తీసుకుంటారు. సో 600 మనకు వెనక్కిస్తారు రిటర్న్ అయ్యేటప్పుడు. సో మనం ఆ రూమ్కి అది చూపించామంటే దాని రిలేటెడ్దే అన్నదానం ఉందన్నమాట. సో అక్కడే మనకి లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. మనం మనీ ఏమీ సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. సో టిఫిన్ అనేది పెట్టరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ 12:30కి అలాగా ఆఫ్టర్నూన్ అలా ఎంటర్ అయ్యామంటే నెక్స్ట్ డే 12:30 వరకు అలా ఉండొచ్చు. అండ్ మేము 4కి అలా దర్శనానికి వెళ్ళాము. సో దర్శనం అయిపోయిన తర్వాత స్ట్రీట్ షాపింగ్కి అలా వచ్చామండి. సో అక్కడ గుడిది అది ఫొటోస్ అలా ఏం తీయలేదు వీడియో, ఎందుకంటే మనకి ఫోన్స్ అలా ఎలా ఉండవు కదా. మనం ఫోన్స్ అవి రూమ్లో పెట్టుకొని వెళ్ళడం బెస్ట్ అండి, అక్కడికి వెళ్ళి లాకర్ తీసుకొని ఇవన్నీ చేయడం కంటే. అండ్ నెక్స్ట్ డే ట్యూస్డే అండి, ఎర్లీ మార్నింగ్ ఇది రథం మీద దేవుడిది ఊరేగింపు అలా ఉంది. సో ఎవ్రీ ట్యూస్డే ఇలాగా ఎర్లీ మార్నింగ్ రథం మీద ఊరేగిస్తారంట. చాలా అంటే చాలా బాగుందండి, గోల్డ్ కలర్లో ఉంది మొత్తం. అండ్ దాని ఎదురు కోలాటం అది వేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే మేము సాక్షి గణపతి దగ్గరకు వచ్చాము. ఇదేంటంటే మేము ఒక 6 మెంబర్స్ కలిపి ఆటోలో అలా వచ్చాము. పర్ హెడ్ 150 రూపీస్ తీసుకున్నారు అప్ అండ్ డౌను. 5 ప్లేసెస్ చూపిస్తామని చెప్పారు. ఆ 5 ప్లేసెస్ ఏమంటే సాక్షి గణపతి, పాల్దార పంచదార, శిఖరం, అటకేశ్వరం, లలితాపీఠం. ఈ పాల్దార పంచదార ఆపోజిట్టే మనకి అటకేశ్వరం ఉంటుందండి. సో అక్కడే లలితాపీఠం ఉంటుంది. ఈ పాల్దార పంచదార దగ్గరికి రావాలంటే కొంచెం స్టెప్స్ అవి దిగాలండి మనం. అండ్ అవి స్టెప్స్ కూడా అంతగా నీట్గా ఉండవు. కొంచెం పెద్దవాళ్ళు అలా ఎక్కాలంటే కొంచెం కష్టమండి ఎక్కడం దిగడం అంటే. సో చూసారు కదా వాటర్ ఫ్లో అది ఎలా ఉందో పాల్దార పంచదార. సో రైనీ సీజన్ అవడం వల్ల మనకు కొంచెం పర్లేదు, వాటర్ అది బాగున్నాయి. మేము ఒకసారి సమ్మర్లో వెళ్ళాం. సో అసలు ఇంత వాటర్ ఫ్లో అనేది లేదు, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి.
సో ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. అండ్ ఇది అటకేశ్వరం. సో ఇది కూడా శివుడిదే అన్నమాట. సో దాని ఎదురే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఉంది, అక్కడే లలితాపీఠం. సో పక్కనే సాలగ్రామం అని చెప్పి శివుడిదే. ఇక్కడ మనకి వాటర్ పోయొచ్చు దేవుడి మీద, 10 రూపీస్ రాగి చెంబులతో ఇస్తారు. నెక్స్ట్ శిఖరం వచ్చామండి. ఈ శిఖరం ఏంటంటే ఇక్కడ ఉన్న నంది చెవుల్లో నుంచి మన గర్భగుడిది ఉంది కదా, సో అక్కడ కలశం అలా చూస్తే చాలా మంచిదని చెప్పి అంటారు. బట్ మనకు అది అంత దూరం కనిపించదు. సో ఇది శిఖరం పైనుంచి చూసారు కదా వ్యూ, అది ఎలాగుందో చాలా అంటే చాలా బాగుంది. ఆ కొండలు అవంతా గ్రీనరీగా ఉంది. నెక్స్ట్ ఇదేంటంటే పాతాళ గంగ అండి. మేము రోప్ వే వెళ్ళాము. పర్ పర్సన్ 80 రూపీస్ తీసుకున్నారు అప్ అండ్ డౌన్. పాతాళ గంగ ఏంటంటే స్టెప్స్ వైజ్గా కూడా వస్తారంట, వేరే రూట్ ఉంది, బట్ నాకు అది ఐడియా లేదు. అది 2-3 అవర్స్ పడుతుందంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.